నమస్తే. టీవీవీఎల్ ఆస్ట్రోవిజన్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం జనవరి 13వ తేదీ మంగళవారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు తులారాశిలో విశాఖ నక్షత్రం 2-3 పాదాల మీద సంచరించి తదుపరి వృశ్చిక రాశిలో 4వ పాదం వరకు కూడా సంచరించడం జరుగుతుంది. అయితే ఈ విశాఖ నక్షత్ర అధిపతి గురువు, తులారాశి అధిపతి శుక్రుడు, వృశ్చిక రాశి అధిపతి కుజుడు. అయితే ఈ గురువు మిథున రాశిలో ఖగోళంలో అట్ ప్రజెంట్ సంచారం చేస్తున్నాడు. శుక్ర కుజలు మాత్రం ధనుసు రాశిలో సంచరిస్తున్నారు. ఇక మిగతా గ్రహాలు మీన రాశిలో శని, ఇక సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, ఇక కుజ రవిలు కూడా ధనుసు రాశిలో, శుక్ర బుధులు కూడా ధనుసు రాశిలో చేస్తున్నారు సంచారం ఈ 13వ తారీఖున అనేది చెప్పచ్చు. అయితే ఇదే రోజున శుక్రుడు మకర రాశికి చేరటం జరుగుతుంది సాయంత్రానికి అనేది చెప్పచ్చు. అయితే 4 గ్రహాల కూటమి అయితే ఈ రోజున జరుగుతుంది. అయితే చంద్ర ఆధారిత ఫలితాలు, ముఖ్యాంశాలు, ప్రధానాంశాలు, సూచనలు, ఏవైనా జాగ్రత్తలు, పరిహారాలు ఇవన్నీ కూడా ఇక వీడియో చివరిలో చెప్పుకుందాము. క్లుప్తంగా ఫలితాలు మాత్రం చంద్ర ఫలితాలు చెప్పుకుందాం. ఇక ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఇక ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి చంద్రుడు 7-8 రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది. ఈరోజు వృత్తి జీవితం అయితే సాఫీగానే ఉంటుందని చెప్పచ్చు. వీరికి ఆర్థిక పరిస్థితి అయితే ఆశాజనకంగానే కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం కూడా ఉంటుంది. ఈరోజు వీరికి అనుకూలంగానే ఉంది ఈ విషయాలకి. ఇక వృషభ రాశి. వృషభ రాశి వారికి 6-7 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. కాకపోతే వీరికి ఈరోజు కొద్దిపాటి అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి జీవితం అనుకూలంగా ఉంటుంది. కాకపోతే బాధ్యతలు పెరిగినా కానీ జీవితం ఉద్యోగస్తులకి వృత్తిలోనూ అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక ప్రణాళికపై కొద్దిపాటి దృష్టి పెట్టాలి ఈరోజు అనేది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త అవసరం వృషభ రాశి వారికి ఈరోజు. ఇక మిథున రాశి. మిథున రాశి వారికి 5-6 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. ఆర్థికంగా పురోగతి బాగానే ఉంటుంది. ఈ మిథున రాశి వారికి గ్రహానుకూలత పెద్దగా ఏం లేదు. 6లో చంద్ర సంచారం బాగానే ఉంది కాబట్టి ఉద్యోగంలో పదోన్నతులకి అవకాశం కనిపిస్తుంది. తెలివైన నిర్ణయాలకి మంచి అవకాశం 5లో సంచారానికి కూడా అనేది చెప్పచ్చు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి గ్రహానుకూలత ఎలా ఉంటుంది అంటే కనుక చంద్ర సంచారం 4-5 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. మిశ్రమ ఫలితాలు ఉంటాయి వీరికి కర్కాటక రాశి వారికి ఈరోజు. అయితే కొన్ని ఆటంకాలు ఎదురైనా కానీ పనులు పూర్తి చేసుకుంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాలు చేసే అవకాశాలు వస్తాయి వీరికి అనేది ఈరోజు ఈ ఫలితాలు ఉంటాయి. సింహరాశి వారికి 3-4 రాశుల మీదుగా చంద్ర సంచారం బాగానే ఉంటుంది. వీరికి కూడా గురువు అనుకూలిస్తున్నాడు. ఇక 5లో శుక్రబుధులు అనుకూలిస్తున్నారు అనేది చెప్పచ్చు. ఇక చంద్రబలం బాగానే ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది సింహరాశి వారికి ఈరోజు. ఆస్తి లావాదేవీల్లో అనుకూలతలు వస్తాయి. విజయాలు సాధిస్తారు. ఏవైనా కోర్టు కేసులు అవి ఉంటే. మతపరమైన కార్యక్రమాల్లో ఎక్కువగా ఆసక్తి ఉంటుంది, పాల్గొంటారు. వ్యాపారానికి కూడా ఈరోజు చాలా మంచి సమయం. ఇలాంటి అనుకూలతలు ఉంటాయి చంద్ర ప్రభావాలు. ఇక కన్యారాశి. కన్యారాశి వారికి 2-3 రాశుల మీదుగా చంద్ర సంచారం కాబట్టి వీరికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని చెప్పచ్చు. అదనపు ఆదాయం కూడా రావచ్చు. 6లో రాహు అనుకూలిస్తున్నాడు. ఆరోగ్యం పట్ల అయితే కాబట్టి కొద్దిపాటి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. విద్యార్థులకైతే చాలా బాగుంది అనేది చెప్పచ్చు. ఎందుకంటే 4లో కుజరవులు కలిసి ఉంటారు అక్కడ అనేది సూచిస్తుంది. శుక్ర బుధలు, రవి, కుజలు కూడా. వీటిని కన్యారాశి వారికి ఈ విధమైన ఫలితాలు బాగున్నాయి. ఇక తులారాశి వారికి ఇక రాశిలోను 2లోను కూడా చంద్ర సంచారం బాగానే ఉంటుంది. శని అనుకూల గ్రహం అంటే వీరికి 6లో శని అనుకూలంగా ఉన్నాడు. తులారాశి వారికి 9లో గురువు అనుకూలంగా ఉన్నాడు. తృతీయంలో 2 కుజ రవిలో అనుకూలంగా ఉన్నారు. బాగానే ఉంది. చంద్రబలం కూడా బాగానే ఉంది. అనుకూలత వల్ల అంతా బాగానే ఉంటుంది. ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో గౌరవప్రదంగానే సాగుతుంది. ఈరోజు వ్యాపారాలు కూడా లాభసాటిగానే సాగుతాయి. వివాహం కాని వారికి సంబంధాలు కుదిరే అవకాశం ఈరోజు బాగుంది అనేది చెప్పచ్చు. అవకాశాలు వస్తాయి ఈరోజు అనేది సూచిస్తుంది. ఇక వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారికి వ్యయ స్థానంలోను రాశిలో కూడా చంద్ర సంచారం కాబట్టి కొద్దిపాటికి వీరికి ఈరోజు ధనాదాయానికైతే లోటు ఉండదని చెప్పచ్చు. కాకపోతే ఉద్యోగాల్లో హోదా కూడా పెరుగుతుంది అనేది కూడా చెప్పచ్చు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఎక్కువగా. అయితే ఖర్చులు మాత్రం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఒక్కటి దృష్టి పెట్టండి. ఇక ధనుసు రాశి. ధనుసు రాశి వారికి లాభస్థానంలోను వ్యయస్థానంలో కూడా చంద్ర సంచారం కొద్దిపాటిగా వ్యయస్థానంలో కూడా ఉంటుంది కాబట్టి ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అన్ని రంగాల్లో పురోగతి ఉంటుంది. లాభస్థానంలో చంద్ర సంచారం, లాభస్థానాధిపతి రాశిలోనే సంచరిస్తున్నాడు, బాగానే ఉంటుంది. విదేశాల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఈరోజు ధనుసు రాశి వారికి బాగానే ఉందని చెప్పచ్చు. ఇక మకర రాశి. మకర రాశి వారికి సాధారణంగా ఉంటుంది. వీరికి తృతీయంలో ఒక రాష్ట్రాధిపతి శని అనుకూలిస్తున్నాడు. మిగతా గ్రహాలు అనుకూలంగా లేవు అనేది చెప్పచ్చు. వ్యయస్థానంలో 4 గ్రహాలు కూడా శుక్ర, బుధ, రవి, కుజలు అనుకూలంగా లేరు. సాధారణంగా ఉంటుంది ఈరోజు వీరికి మకర రాశి వారికి. పనులు ప్రణాళిక ప్రకారంగా వేసుకున్న వారైతే కానీ పూర్తి చేసుకోగలుగుతారు. ఆరోగ్యం పట్ల కూడా కొద్దిపాటి శ్రద్ధ వహించాలి. ఆస్తి వ్యవహారాల్లో కూడా ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు అనేది మకర రాశి వారికి చెప్పడం జరుగుతుంది. ఇక తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి నవమం, దశమంలో చంద్ర సంచారం బాగానే ఉంటుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. పంచమంలో గురువు అనుకూలిస్తున్నాడు. ఇక లాభస్థానంలో 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. కుంభరాశి వారికి బాగానే ఉంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి మంచి అనుకూలతలు ఉంటాయి. కుటుంబ జీవితం ముఖ్యంగా సంతోషంగా ఉంటుంది ఈరోజు అనేది చెప్పచ్చు. శత్రువులపై విజయాలు సాధిస్తారు. శత్రువులు వీరి జోలికి రారు ఈరోజు అనేది సూచిస్తుంది. శత్రు బాధ ఉండదు ముఖ్యంగా అనేది. ఈ విధమైన అనుకూలతలు ఉన్నాయి కుంభరాశి వారికి. అయితే మీనరాశి. ఈ మీనరాశి వారికి అష్టమంలో, నవమంలో చంద్ర సంచారం ఉంటాయి. పర్వాలేదు, బాగానే ఉంటుంది. అయితే దశమంలో కుజరవులు అనుకూలిస్తున్నారుగా వీరికి. 6లో కేతువు అనుకూలిస్తున్నాడు. బాగానే ఉంది. పై అధికారుల ఉద్యోగస్తులకైతే కనుక వారి బాసెస్తో మంచి రిలేషన్స్, ప్రశంసలు, పనికి గుర్తింపు, వృత్తి జీవితంలో అవకాశాలు రావటాలు, ఆర్థిక పరిస్థితి మెరుగుపట్టాలు, కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు, వీటన్నిటికీ కూడా ఈ విషయాలన్నీ కూడా ఈరోజు వీటికి మీనరాశి వారికి చోటు చేసుకుంటాయి అనేది గోచారంలో సూచిస్తుంది. ఇక ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి క్లుప్తంగా చెప్పడం జరిగింది ముఖ్యమైన పాయింట్లు. ఇక ప్రధానంగా ముఖ్యాంశాలు, పరిష్కారాలు ఏ విధంగా ఉంటాయి అంటే కనుక చూస్తే మెయిన్ ఫైనాన్స్, ఆర్థికం ఎవరికైనా కానీ తుల, వృశ్చిక, ధనుసు, కుంభరాశుల వారికి ఆర్థికంగా మంచి పురోగతి ఉంటుంది ఈరోజు అనేది చెప్పచ్చు. మిథునం, కన్య, మీనం రాశుల వారికి ఆశాజనకంగా ఉంటుంది. వీరికి కూడా బాగుంది. అంటే 8 రాశులకి చాలా బాగానే ఉంది ఆర్థికంగా అనేది చెప్పచ్చు. ఇక విద్య విషయాలకు సంబంధించి విద్యార్థులకైతే కనుక తగిన శ్రమకు తగిన ఫలితాలే లభిస్తాయి ఈరోజు. ఉన్నత విద్యకు సంబంధించిన ప్రయత్నాలకు కూడా బాగానే ఉంది. విద్యార్థులకి ఓవరాల్గా బాగుంది. ఇక ఆరోగ్య విషయాలకైతే కనుక తుల, వృశ్చిక, మకర రాశుల వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో ఎవరెవరు? తుల, వృశ్చిక, మకర రాశుల వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి ఈరోజు. ఇక వ్యాపార పరంగా చూసినా, వృత్తిపరంగా చూసినా, కెరీర్ పరంగా చూసినా చాలా రాశుల వారికి కెరీర్లో చాలా మంచి అవకాశాలు, ప్రమోషన్లే ఉన్నాయి. ఉద్యోగస్తులందరికీ కూడా ఈరోజు మంచి అనుకూలతలే ఉన్నాయి. హైలైటెడ్ పాయింట్స్ ఇవన్నీ నేను చెప్పేది. ఇక శత్రువులు, కోర్టు కేసులు వీటన్నిటికీ గనక అంటే ఒక్కొక్క రంగాన్ని తీసుకుని విశ్లేషించి చెప్పడం జరుగుతుందన్నమాట. కోర్టు కేసులు, శత్రువులు ఈ విషయాలకి మీద అయితే కనుక కోర్టు కేసుల్లో ఉన్న వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. శత్రువులు బాధ ఉన్న వాళ్ళకి ఆ రోజు శత్రు బాధ తగ్గి శత్రు విజయం సాధిస్తారు అనేది చెప్పచ్చు. ఇక సంబంధాల విషయాలకు వస్తే కనుక కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. చాలా వరకు కూడా వివాహం కాని వారికి వివాహ అవకాశాలు వస్తాయి ఈరోజు. చాలా బాగుంది ఈ విషయాలకు కూడా అనేది ఈరోజు చాలా బాగుంది. ఇక విదేశీ ప్రయాణ అవకాశాలు రావచ్చు. ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక ఆస్తి వ్యవహారాలకు వస్తే కనుక ఆస్తి కొనుగోలు, అమ్మకాలకి సంబంధించి ఈరోజు మంచి సమయమే. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఆస్తి అమ్మదలుచుకున్న వారికి కూడా ఈరోజు మంచి లాభాలు ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక ఇది ఈ హైలైటెడ్ పాయింట్స్ అనేది చెప్పటం
చాలా అక్యురేట్‌గా ఫలితాలు చెప్తున్నాను. నా వరకు నా పరిజ్ఞానం సహకరించినంత వరకు కూడా మంచి ఫలితాలే గోచార ఫలితాలు ఇవి అనేది గ్రహించాలి పాఠకులు. ఇక పరిహారాల విషయాలకొస్తే గనక ఆర్థిక విషయాలకి సమస్యలు ఉన్న వారికి అయితే గనక విష్ణు సహస్రనామాలు పఠించండి మంచి అనుకూలతలకి. ఇక ఆరోగ్య సమస్యలకైతే గనక యోగా, ధ్యానం అది సర్వసాధారణం అందరికీ తెలిసిందే. దాన్ని ఆచరించి అధిగమించాల్సిన అవసరం ఉంటుంది. ఇక కెరీర్ వృద్ధికి అయితే గనక గురువారం నాడు గురు సంబంధిత దేవాలయాల్ని సందర్శించటం లేదా పసుపు రంగు వస్త్రాలను ధరించటం ఈరోజు చాలా శుభకరం గురువారం నాడు. ఇది ఈ విధమైన అంశాల వారీగా, రంగాల వారీగా సూచనలు, మెరుగుదలలు, ఆరోగ్య విషయాలు, వ్యాపార విషయాలు, విద్యా విషయాలు, చంద్ర ఫలితాలు పాయింట్స్ ముఖ్యమైనవి ఈరోజు చాలా బాగా చెప్పడం జరిగింది. ఇవన్నీ గోచార అంచనాలు, కొద్దిపాటి మార్పులు అయితే జన్మజాతకం నుంచి ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.